ఓం నమః శివాయ. కోరిన వరాలు ఇచ్చే పరమశివుడంటే భక్తులకు ఎంతో ఇష్టం. వందలాది మంది అనాథులకు పునర్జన్మనిచ్చిన అమ్మా నాన్న అనాథాశ్రమంలో శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిగా లింగరూపంలో కొలువై భక్తజనులచే పూజింపబడుతూ ఇలవేల్పుగా ఇష్టదైవంగా ఆరాధించబడుతున్నాడు. హైదరాబాద్ కళ్యాణ్ నగర్ నుండి విచ్చేసిన వెంకట వరప్రసాద్ గారు, ఆనందస్వామి గారు కుటుంబ సభ్యుల పేర్లపై అర్చనలు నిర్వహించుకొని స్వామికి అభిషేకం చేశారు. ఆనందమంగళ దివ్యమంగళ నీరాజనాం దర్శయామి. హోమక్రతువులో పాల్గొని యాగంలో నెయ్యి, నవధాన్యాలు సమర్పించారు. సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారకమింద్రాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్ స్వాహా. భోర్భువ స్వాహా తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో నః ప్రచోదయాత్ స్వాహా. శ్రీ పుణ్యలింగేశ్వర క్షేత్ర నిర్మాణ పనుల్లో పాల్గొన్నారు. ఆశ్రమ వ్యవస్థాపకులు గట్టు శంకర్ గారు శివాలయ నిర్మాణ సంకల్పం గురించి వివరించారు. పుణ్యలింగాన్ని దర్శించిన సేవామూర్తులపై శివయ్య కృపాకటాక్షాలు ఉండాలని రక్షణాలయం కోరుకుంటుంది. ఒక మహాయజ్ఞం జరుగుతున్నది. ఆ యజ్ఞం ప్రారంభకులు చాలా ఉత్తమమైనటువంటి ఉదాత్తమైనటువంటి ఆశయంతో చేయటం ప్రారంభించారు 14 సంవత్సరాల క్రిందట. అమ్మా నాన్నలు అనాథలుగా ఉన్నటువంటి వాళ్ళ ఆశ్రమం అనేటువంటిది ఒక వినూత్నమైనటువంటి ప్రయోగం కిందే లెక్క. భారతదేశంలో ఇటువంటిది నేను ఎక్కడా కూడా వినలేదు, చూడలేదు. ఈ దంపతులు ఇద్దరూ కూడా చాలా అద్భుతమైనటువంటి ప్రయోగం చేస్తున్నారు.